నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ ఫస్ట్ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. ఇక్కడ లాస్ట్ విజిట్ వచ్చేసి 23 మార్చ్ రోజు ఉండే. సుమారు 2 నెలలు అయిపోయింది. సో ఈ గత 2 నెలల్లో వర్క్ ఎంతవరకు వచ్చింది, ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్క బప్పా విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తా. గణపురంలో కూడా ఒక వీడియో తీసినాం, అక్కడ కూడా అప్డేట్స్ ఏందనేది మన ఉమేష్ భాయ్ అయితే చెప్తాడు. ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ ఫస్ట్ వర్క్షాప్ లోపలికైతే పోదాం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద బప్పా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ సుమారు ఒక 25 to 30 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మన ఉమేష్ భాయ్ ఉన్నాడు. ఉమేష్ భాయ్, రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. మనకైతే లాస్ట్ ఎపిసోడ్లో గణపురంలో వర్క్ చూసుకున్నాం. సో ఇక్కడ ఎన్ని విగ్రహాలు చేశారన్న, ఏ హైట్ లో ఉన్నాయి? ఇక్కడైతే ఒక 25 విగ్రహాలు ఉన్నాయి. 25 విగ్రహాలు ఉన్నాయి. అండ్ హైట్ భయ్యా? హైట్ ఇక్కడ 10 ఫీట్ నుంచి 22 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బుకింగ్ కూడా అయిపోయినాయి. ఓకే, వెరీ గుడ్. అండ్ అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి. సో సెమీ ఫినిష్డ్ అనమాట. దానివల్ల నేను అమ్మవారి విగ్రహాలు అయితే చూపిస్తలేను. భయ్యా, అమ్మవారి విగ్రహాలు ఎంత వరకు వచ్చింది వర్క్, అండ్ బుకింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా? బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అమ్మవారు ఒక 35 అమ్మవారు ఆల్రెడీ రెడీ అయిపోయింది. 35 దాంట్లో అంటే 8 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు అవైలబుల్. ఓకే, సో 8 feet to 20 feet వరకు అయితే మనకు మాతా విగ్రహాలు కూడా ఉమేష్ అన్న ఈసారి పండుగ కంటే ముందే రెడీ చేసిండు. సో ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ వస్తుంది కమింగ్ ఒక 2 to 3 monthsలో. సో ఉమేష్ అన్న, ఈ పర్టికులర్ వ్లాగ్లో ఒక్కొక్క విగ్రహం మనం డీటెయిల్గా చూసుకుందాం. అండ్ ఇంకా అప్డేట్స్ కూడా ఇవ్వండి. సో చలో ఫ్రెండ్స్, ఫస్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. మనకు ఇది బ్యాలెన్సింగ్ విగ్రహం అంటారు. సో ఉమేష్ అన్న, హైట్ చెప్పాలి. దీని హైట్ వచ్చేసి మీకు 20 ఫీట్ వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ స్వామివారి విగ్రహం మీరు చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు. టోటల్ 6 hands ఉన్నాయి. అండ్ 20 feet హైట్ విగ్రహం అనమాట. సో ఇక్కడ కూడా మీరు కింద చూసుకున్నట్టయితే మంచి మెటీరియల్ అయితే వాడారు, మంచి ఫ్రేమ్. ఆల్మోస్ట్ ఆల్ మన బప్పా పాదాలే ఒక 3.5 feet హైట్లో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ సో ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ విగ్రహం అన్న, ఇది రాముని రూపము. సో ఇది రాముని రూపం, చింతామణి వచ్చిండే కదా. ఓకే, సేమ్ అలాంటి. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు రాముని రూపం ఉందంట. అండ్ సేమ్ లాస్ట్ టైం చింతామణి కాన్సెప్ట్లో అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో టోటల్ ఇక్కడ మనకు 4 hands. ఓకే, సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ఫేస్ కట్స్ ఉన్నాయన్న? ఇక్కడ 3 types ఉన్నాయి. 3 type ఫేస్ కట్స్. సో ఈ విగ్రహం చెప్పండి అన్న. ఈ విగ్రహం వచ్చేసి మీకు 11 ఫీట్ వస్తుంది. 11 feet బ్యాక్గ్రౌండ్ 13 ఫీట్ వస్తుంది. ఓకే, 13 feet. సో ఇక్కడ కూడా 4 hands అన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఆశీర్వాదం ఇచ్చే బప్పా ఉన్నాడు. అందరూ ఒకసారి జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి. సో ఇదన్నా ఈ హైట్ బప్పాది వచ్చేసి ఇది కూడా 11 ఫీట్ వస్తుంది. 11 feet బ్యాక్గ్రౌండ్ తో సహా 13, 14 అంటే కాన్సెప్ట్ బట్టి దాన్ని బట్టి హైట్ పెరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇక్కడ చెప్పండి అన్న, కొంచెం డిఫరెంట్ పొజిషన్ లో కనిపిస్తుంది. స్వామివారు వచ్చేసి కొంచెం ఫింగర్స్ కూడా ఇట్లా లోపల పెట్టిండు చెయ్యి. సో ఈ డిజైన్ అన్న, ఈ డిజైన్ వచ్చేసి మీకు అంటే ఇట్లా చేతిలో త్రిశూలం వస్తుంది. త్రిశూలం వస్తుందా? ఓకే. సో ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకుందాం. మన బప్పా కూడా ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే సెప్ట్ అనమాట. సో ఇక్కడ కూడా లెగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. సో ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది అన్న? ఈ విగ్రహం హైట్ వచ్చేసి 14 ఫీట్లు, వినాయకుడు వచ్చేసి 14 feet విత్ బ్యాక్గ్రౌండ్ 18 వస్తుంది. 18. ఓకే. సో ఇక్కడ కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ లో కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు. ఈ బప్పా కూడా మినిమం 14 ఫీట్ విత్ బ్యాక్గ్రౌండ్ 18 ఫీట్. ఓకే. సో మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ మన దత్తాత్రేయ స్వామి. లాస్ట్ టైం కూడా చెప్పినాను నేను. సో ఇది బుక్ అయిపోయిందనా ఈ విగ్రహం? ఇది బుకింగ్ అయిపోయిందనా? ఓకే, నైస్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చే వినాయకుడు. చేయిలో ఏం పట్టుకుంటాడన్నా? 2 చేయిలు ఉన్నాయి ఇక్కడ, ఏదో పట్టుకున్నట్టు హస్త్రాలు. ఒక చేతిలో త్రిశూలం వస్తుంది, ఒక చేతిలో గొడ్డది. ఓకే, నైస్. సో ఇది కూడా మనకు 12 feet ఉంటుంది సుమారు విత్ బ్యాక్గ్రౌండ్ 14 feet. ఓకే. సో వన్ మోర్ బిగ్ సైజ్ బప్పా ఇక్కడ. సో కాల్ అయితే రూపంలో వస్తుంది. విష్ణు రూపం. కింద స్నేక్ వస్తుంది అనమాట, పైన కూడా స్నేక్స్ వస్తాయి. ఓకే, పైన స్నేక్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మనకైతే జంబో సైజులు ఉన్నాయి వినాయకుల్లో. సో హైట్ అన్న, విగ్రహం హైట్ వచ్చేసి మీకు 17 ఫీట్ విత్ బ్యాక్గ్రౌండ్ 22 ఫీట్. సో మనకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో కూడా వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయి. బట్ అక్కడ అమ్మవారి కూడా సెమీ ఫినిష్డ్ విగ్రహాలు ఉన్నాయి, దానివల్ల నేను చూపెట్టట్లేదు. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్, మనకు ఆశీర్వాదం ఇస్తుంది కానీ చెయ్యి అయితే పైనకు ఉందన్నమాట. సో ఈ విగ్రహంకి ఎట్లా ఉంటుంది అన్న బ్యాక్గ్రౌండ్ అనేది? కస్టమర్ చాయిసా? ఉన్నాయి అన్న, కస్టమర్ చాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నాయి. ఓకే. మన సపోజ్ కస్టమర్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే రిక్వైర్మెంట్ ఉంటే అలాంటి కూడా రిక్వైర్మెంట్ కూడా చేయగలరు. ఓకే. సో ఇక్కడ వన్ మోర్ జంబో సైజ్ అన్నమాట. సో అన్న, ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద విగ్రహాలు చేయడము ఈసారి హైదరాబాద్ లో మన బాహురాయ ఆర్ట్స్ లో. అంటే లాస్ట్ టైం కూడా చేసినాం మనము. ఓకే. ఈ ఫేస్ కట్ మాత్రం ఎవరితో లేదు, ఎందుకంటే ఇది ముంబై టాప్ ఆర్టిస్ట్ సిద్ధేష్ దిగోలైన
ఆయన రిక్వైర్డ్ తోటి తీసుకొచ్చింది అనమాట. ఓకే, నైస్ నైస్. సిద్ధేష్ దిగోలే భయ్య చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా ఆశీర్వాదం ఇచ్చే వినాయకుడు. సో ఈ విగ్రహం గురించి ఏమైనా చెప్తారా అన్న? ఇది కూడా సేమ్ అంటే సెట్టింగ్ పోజే, Okay. బ్యాక్గ్రౌండ్ కస్టమర్ తగ్గట్టు మనం ఏమన్నా కస్టమర్ బట్టి. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా మీకు డిఫరెంట్ పొజిషన్లో ఉంటామన్నమాట. డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్, బ్యాలెన్సింగ్లో కూడా మనకు విగ్రహాలు అయితే చేస్తున్నారు భయ్య వాళ్ళు. సో ఇక్కడ చూసుకుందాం, వెనకాల వచ్చేసి మనకు 3 తలల పాము శేషనాగ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకైతే ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఉమేష్ భాయ్ మీరు చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది ఈసారి మీకు? ఇంకా పండుగకు 112 డేస్ ఉన్నది, సుమారు 3.5 months. సో మీరు మీ కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, మన బప్పా లవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కస్టమర్కి ఏమంటున్నా అంటే చాలా తొందరగా వచ్చింది అనుకోండి, బుకింగ్ మంచిగా అవుట్పుట్ మంచిగా దొరుకుతుంది. Okay. అలాగే ఇప్పుడు తొందర దగ్గర పడ్డది బుకింగ్ క్లోజ్ గానికి. మరి ఎంత తొందరగా ఈ 1 week 2 weeks లోపల వస్తే ఓకే, ఎలా రిక్వైర్మెంట్ కావాలి అలా రిక్వైర్మెంట్ కూడా ఇవ్వగలుగుతాను. ఇంకొక 2 weeks బుకింగ్ అయితే ఉంటుంది, దాని తర్వాత బుకింగ్ క్లోజ్. ఓకే. సో ఇంకో 2 వారాలలో బుక్ చేసుకోమంటున్నారు మీరు. యాజ్ పర్ కాన్సెప్ట్ అన్న? యాజ్ పర్ కాన్సెప్ట్. కస్టమర్ ఒకవేళ స్కెచ్ తీసుకొచ్చినా, ఒకవేళ స్కెచ్ అంటే కస్టమర్కు కూడా కావాలన్నా కూడా మేము వేసేసి చేసిస్తాం. ఓకే, గణపురంలో ఒక ఎపిసోడ్ అయితే చేసినాం. మరి అక్కడ ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా ఈసారి? ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. కొన్ని మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఓకే, సిద్ధేష్ దిగోలే పెద్ద ఆర్టిస్ట్ కదా, అవునా? మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈసారి అక్కడ కూడా విజిట్ చేయండి, తప్పకుండా రండి, మంచి అవుట్పుట్ ఇస్తాం. సో అక్కడ ఎట్లన్నా ఏమైనా ఎక్స్పాన్షన్ చేస్తారా? ఒకటే షెడ్ ఉందా లేదా కొత్త ఏమైనా కడుతున్నారా? ఇంకొకటి కొత్తది అంటే ఆల్రెడీ వర్క్ అయిపోయింది. దాంట్లో కూడా ఒక ఈ 1 week లో విగ్రహాలు కూడా రెడీ అయిపోతాయి. ఓకే. సో ప్రస్తుతానికి అయితే మనకు హైదరాబాద్లో 2 వర్క్ షాప్స్ ఉన్నాయి. సోలాపూర్ అయితే అప్పటి నుంచే నడుస్తుంది. అండ్ సోలాపూర్ విగ్రహాలు మనకు ఉప్పల్లో వస్తాయి. పిల్లర్ నంబర్ అన్న? పిల్లర్ నంబర్ 847, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్క బ్యాక్ సైడ్. ఓకే. సో ఇక్కడ మన హైదరాబాద్ భాగ్యనగరంలో కాకుండా ఇంకెక్కడన్నా చేస్తున్నారా విగ్రహాలు? వరంగల్లో కూడా చేసిన. ఓకే, మనం పోయినాం వరసిద్ధి వినాయక. వరసిద్ధి వినాయక్ అది మన అవుట్లెట్ మన. ఓకే ఓకే. సో మంచిగా అనిపించింది అన్న. అండ్ గణపురం గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ షెడ్ కూడా పెద్దగా ఉన్నది అండ్ వర్క్ నేను చూసినాను. సో అక్కడ మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది వీడియో తీయడానికి? అక్కడ ఇంకొక 2 weeks టైం పడుతుంది. 2 weeks. ఓకే, ఒక్క షెడ్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఆ 2 weeks లో రిలీజ్ చేస్తా. నెక్స్ట్ షెడ్ మాత్రం ఇంకా 1 month అయిన తర్వాత. ఓకే ఓకే ఓకే. సో చలో, ఆల్ ది బెస్ట్ ఉమేష్ భాయ్. కలుస్తూనే ఉందాం. మంచి మంచి మోడల్స్ విత్ బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్స్ అయితే ఈసారి మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళైతే కంప్లీట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకకి అయితే అందేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ ది 4th episode ఆఫ్ బాహురాయ ఆర్ట్స్. అప్పటి వరకు ఉంటాను మరి. జై శ్రీ గణేష, జై శ్రీరామన్న. జై శ్రీరామ్.